మంచిర్యాల జిల్లా లక్షటిపేట ఉట్కూరులో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. అకాల వర్షానికి గోడ కూలి చనిపోయిన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. భారీగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని రైతులను అకాల వర్షాలు నిండా ముంచాయి. అకాల వర్షంతో గోడ కూలి 4 రైతులు చనిపోయారు. ప్రమాదంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అకాల వర్షాలతో పంట నష్టంపై ఆరా తీశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రితో ఇప్పటికే పంట నష్టంపై మాట్లాడానని చెప్పారు మంత్రి వివేక్. త్వరలోనే పంట నష్టంపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మంత్రి వివేక్. మరోవైపు మార్కెటింగ్ శాఖ అధికారులను మంచిర్యాలకు వెళ్లాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. వాస్తవ ధాన్యం సేకరణ ప్రభుత్వ బాధ్యత. వీళ్ళ కేవలం సెంట్రల్ రిబ్బన్ కత్తిరించడం సరిపోదు. వీళ్ళు ఇంతవరకు ఏదైతుందో 5% ప్రొక్యూర్మెంట్ కాలేదు. పాపం రైతులు ఏదైతున్నదో తూకం వేసి 10 రోజులు అవుతుందా? నిబంధనల ప్రకారంగా తూకం వేసినాక 24 గంటలు షిఫ్ట్ చేయాలి. అది నిబంధనలు. అక్కడేమైపోయింది, తూకం వేసినాక 10 రోజుల దాకా కూడా షిఫ్ట్ చేయకపోవడంతోని పాపం రైతు కావలి ఉండుతోని రాత్రి అకాల వర్షం ఈదురు గాలి ఏదైతుందో ఆ గోడ కూలి పాప కళ్ళం కాడి ఇద్దరు చచ్చిపోయిందా. ఈ తూకం వేసిన దాన్ని షిఫ్ట్ చేయకపోవడం ఏదైతుందో దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ వీళ్ళు ఇది ఏదైతుందో ఐకేపీ ఏదైతుందో PDDRD దాని బాధ్యుడు. వీళ్ళ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ఏం సాయం చేస్తామనేది అది ఒక అంశం. అది ప్రభుత్వ బాధ్యత. కానీ అధికారి నిర్లక్ష్యం ఏదైతున్నదో ఆ నిర్లక్ష్యాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. 24 గంటల లోపల ఏదైతే తూకం వేయకపోవడంతోనే ఇవాళ 2 రైతులు ఇవాళ ప్రమాదంతో ఏదైతుందో చనిపోవటము ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పట్టు. ఇది చావు ఏదైతుందో ఇది అకాలంగా ప్రమాదంతో జరిగింది కాదు. ఈ ప్రమాదానికి ఏదైతుందో అధికారుల నిర్లక్ష్యంతో ఏదైతుందో వీళ్ళ ప్రమాదం గురైపోయి అక్కడ 2 చచ్చిపోయినారు. దీనికి PDDRD జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు క్రిమినల్ కేసు చేయాలంటూ మాకు కావాల్సింది సరే డబ్బు సాయం 20 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ క్రిమినల్ చర్యలు చేపట్టాలి.